మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత భార్య భర్తలకు మధ్య సఖ్యత లేకపోవడం వల్ల విడిపోయే పరిస్థితులు వచ్చినాయి. దాంతో కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలందరూ కలిసి వీరిగా కలిసి ఉండలేరని చెప్పి గ్రామ పెద్దల సమక్షంలో ఒక విడాకుల పత్రం రాసి విడిపోయినట్లు నిర్ధారణ చేసినారు. సో దాంతో అతను విడిపోయి మరొక వివాహం చేసుకున్నాడు. ఈవిడ మరొక వ్యక్తితో సహజీవనం చేస్తూ కాలం గడుపుతున్నది. ఈ భర్త వేరే స్త్రీ ద్వారా ఒక 2 పిల్లలకు జన్మను కూడా ఇచ్చినాడు. ఆ తర్వాత ఈ మహిళ అంటే విడిపోయిన ఆమె ఎవరైతే ఉందో ఆవిడ ఏం చేసింది అని అంటే, కొన్ని రోజుల తర్వాత సహజీవనం ద్వారా కలిగిన పాపను బేస్ చేసుకుని ఇతనికి తిరిగి లీగల్ నోటీస్ పంపించింది. నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నావు, నాకు ఒక పాప, నీకు నాకు కలిగినటువంటి ఒక పాప ఉన్నది, మాకు మెయింటెనెన్స్ కావాలి, అలాగే నీ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిలో వాటా కావాలి, నువ్వు మమ్మల్ని పట్టించుకోవటం లేదని చెప్పి లీగల్ గా ఒక నోటీస్ పంపించింది. సో మిత్రులారా, ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా సరే చట్టబద్ధంగా విడాకులు పొందాలి. న్యాయస్థానం ద్వారా విడాకులు పొందితేనే ఆ విడాకులకు విలువ ఉంటది. అలా కాకుండా నోటరీ అడ్వకేట్ల ద్వారా, గ్రామ పెద్దల ద్వారా, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య పొందే విడాకులకు విలువ ఉండదు. తల్లి అప్పు చేస్తే పిల్లలు తీర్చాలా? అయితే ఈ బుక్ చదవండి.